ప్రభు అయిన యెహోవా ప్రతివాని ముఖం మీద బాష్పబిందువులను తుడిచివేయును. ఈ ప్రపంచంలో ఎన్నో రకాల లిక్విడ్స్ ఉన్నాయి. అన్నిటికన్నా ఖరీదైందని చెప్పొచ్చు, విలువైందని చెప్పొచ్చు, అమూల్యమైందని చెప్పొచ్చు. అదే మనిషి కన్నీరు. ఒక బిడ్డ ఏడుస్తూ ఉంటే తల్లిదండ్రులు చూసినప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాం. కుక్క బట్టి ఏడుస్తున్న బిడ్డ ఎదుగు తల్లి పరిగెత్తుకుని వచ్చి ఆ బిడ్డని ఎత్తుకొని ఆ కన్నీళ్ళు తుడిచివేసి, ఏడవద్దు నాన్న, నువ్వు ధైర్యంగా ఉండాలి, నువ్వు విచారపడద్దు, నీకేం కావాలో చెప్పు, నేను తీసుకొచ్చి ఇస్తాను కదా, నీ తల్లిగానే ఉన్నాను కదా, తండ్రిగానే ఉన్నాను కదా. పేరెంట్స్ పిల్లల పట్ల అటువంటి ప్రేమను కనపరుస్తారు. మరి సృష్టికర్త దేవుడు అంటున్నాడు, నా కుమారుడు నా కుమార్తె నీ కన్నుల నుండి బాష్పబిందువును నేను తుడిచివేస్తాను, ఏమిస్తే నువ్వు సంతోషిస్తావో నాకు తెలుసు కాబట్టి అది నేను అనుగ్రహిస్తాను అంటున్నాడు. వ్యర్థమైనవి, లోక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి, శరీరాశ, నేత్రాశ, జీవపడము కొరకు ఏడవద్దు. అవి మిమ్మల్ని మరణంలోకి నడిపిస్తాయంట. దుఃఖము ఇంకా ఎక్కువైనా చేస్తాయి, చిక్కులో పడేస్తాయి. కాబట్టి శరీరాశలు తీరట్లేదని, నేత్రం చూసిందంత పొందుకోలేకపోయామని, జీవపు డమ్మము, పేరు ప్రఖ్యాతుల కొరకు ఆరాటపడొద్దు. అవి దేవుని వల్ల కలిగినవి కావు. వాటి కొరకు నువ్వు ఏడుస్తుంటే నీ దుఃఖం ఎక్కువైపోద్ది, నీ విచారం ఎక్కువైపోయి లాస్ట్కి బతకాలని ఆశలే పోతాయి. అందువల్లనే శరీరాశ కొరకు, నేత్రాశ కొరకు, జీవపడం అవన్నీ క్షణమాత్రం ఉండేటువంటివి ఓవర్ నైట్లో ఎవాపరేట్ అయిపోతాయి. అవి కాదు మనకు కావాల్సింది. నిత్యము అనుగ్రహించే సంతోషము, సమాధానము ఇహమంది కాదు పరమందు కూడా మీరు ఆనందంగా గడపగలిగేటువంటి గొప్ప కృపను ప్రభు దయచేస్తాడు. ఆయన ప్రతివాని పేరు జీవగ్రంథంలో రాస్తా అంట. మన పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి, మీ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి. అందుని బట్టి సంతోషించండి. గిన్నిస్ బుక్ లో మీ పేరు ఎక్కితే ఎంత సంతోషిస్తారు. దానికన్నా గొప్ప సంతోషం, ఈ లోకం ఇవ్వని సంతోషాన్ని ప్రభు మీకు దయచేస్తున్నాడు. ఆనందించి గంతులు వేయండి. ఎందుకు అంటే సృష్టికర్తని దేవుని లెక్కలో ఉన్నావు. ఆయన ధైర్యంలో నీ పేరు రాసుకున్నాడు. దాన్ని బట్టి ఆనందించండి. ప్రభు అదే అన్నాడు, శిష్యులారా సేవ బాగా జరుగుతుందని, మరి సేవలో ఉన్న పరికరాలను కొనుక్కోగలిగారని, మీరు ఆజ్ఞాపిస్తే దెయ్యాలు పారిపోతుందని వీటి గురించి సంతోషించకండి. సేవకులు మన సంతోషము జీవగ్రంథం ముందు మన పేరుంది, నా దేవుని గ్రంథంలో నా పేరుంది. అందుని బట్టి సంతోషించినట్లయితే మీ ప్రతి అక్కర తీరుస్తాడు. దేవుని దయలో మీరు వర్ధిల్లి అభివృద్ధి పొందాలని మా ప్రార్థన.